అసెంబ్లీ గేటు కూడా తాకని చెప్పినవారు ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు. ఇంకా పాతాళాలను తొక్కుతామన్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము కూడా అనుకున్నాం పాతాళం అంటే ఏదో అనుకున్నాం. ఇట్లాంటి పాతాళం ఎప్పుడు చూస్తున్నాం, చిన్న దెబ్బ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల బిడ్డ జగనన్నకి ఇది అసలు 11 సీట్లు అనేది కూడా ఆయన ఆలోచిస్తాడు. అది కూడా గెలవకుండా ఉంటే అసెంబ్లీ పని ఉండదు కదా. ఇప్పుడు 11 మంది పోయి అవమానం పడ్డాం కానీ ఎందుకు అనేసి పరిస్థితి ఈరోజు వచ్చింది రాష్ట్రంలో. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా ఈరోజు రాయలసీమలో చూడండి, ఈ జిల్లాలో చూడండి, ఇన్ని సీట్లు గెలిచాం మేము. ప్రజలు భయపడి పరిగెత్తి ఓట్లేశారు. వీళ్ళు మళ్ళీ కానీ గెలిస్తే మనం ఎవరు బతకలేము, మనం ఎవరు ఉండలేము. దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలిలాగా వచ్చాడు. ఆయన ఈ రాష్ట్రానికి హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడాడు. నేను త్యాగాలు చేసిన పర్లేదు, నా సీట్లు పోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు. ఛాలెంజ్ చేసి మరీ చెప్పాడు. చెప్పి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనం చూసుంటాం స్ట్రైక్ రేట్ 100%. మనం మ్యాచ్లు చూస్తుంటాం ఐపీఎల్, దానికన్నా పెద్ద స్కోరే కొట్టాను. 21 స్వీప్, 21 స్వీప్ అంటే చెప్పి చేశాం. భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పిన పోటీ చేసిన ప్లేస్ 21 గెలుస్తున్నాం, 2 ఎంపీలు గెలుస్తామని చెప్పామంటే అర్థం చేసుకోండి. మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు. ఆయన చెప్పి చేశాడు. మీరు వై నాట్ 175 అన్నారు. మొన్న సాయంత్రం కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు 16-11 సంబరాలు చేసుకోండి అన్నాడు. సంబరాలు చేసుకోమన్నాడు కానీ ఎవరు చేసుకోమని చెప్పలా. అది అర్థమే మమ్మల్ని చేసుకోమని అనేసి. చివరికి రాష్ట్రంలో ప్రజలు మీరు వద్దు, మీ పని అయిపోయింది, వెళ్ళిపోని చెప్పడానికి ఈ ఒక ఓటు రూపంతో వేసిన ఆయుధం. మన జిల్లాలో చూసాం, తిరుపతిలో చూశారు, 62,500 మెజార్టీ. తిరుపతి చరిత్రలో లేదు, ఎప్పుడు లేని మెజార్టీ తిరుపతిలో రావడం. చుట్టుపక్కల అన్నీ కూడా 40,000, 30,000, 20,000 ఎక్కడ తగ్గల. ప్రజలు విపరీతంగా చోట్లేసారు. అంటే వార్ వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్కి. ప్రజలకి, తిరుపతి ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు. ఒక విషయం తెలుసుకోవాలి, ఇచ్చిన మాట ప్రకారమే ప్రెస్ మీట్ పెడుతున్నాం. అధికార హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదైతే హామీలు ఇచ్చారో మనకు నెరవేరుస్తున్నారు. నిరుద్యోగులు కానివ్వండి, ఈ రాష్ట్రం బాగుంటుంది, మంచి రోజులు రాష్ట్రానికి రాబోతున్నాయి.